సార్ మీ ప్రాజెక్టులో మేము ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎప్పటికీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే రిటర్న్స్ అనేది సార్ వాస్తవానికి ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అంటే అక్కడ ఎందుకు పెట్టాలి, రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది మంచి క్వశ్చన్. విషయానికి వస్తే ఇక్కడ పెట్టుబడి ఎందుకు పెట్టాలి అంటే కనుక సార్, ఈ రోడ్డు డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మేము చెప్పేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా సూర్యలంక బీచ్ కారిడార్ మీద పడింది. మొట్టమొదటిసారిగా స్వదేశీ దర్శన్ 2.0లో భాగంగా బాపట్ల చీరాల కారిడార్ ఏదైతే ఉందో ఈ బీచ్ కారిడార్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ ఆల్మోస్ట్ 16 ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుంటే దానికి ఒక 600 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటే 98 కోట్లు ఓన్లీ ఈ బాపట్ల కారిడార్ కి శాంక్షన్ చేయడం జరిగింది. 16 ప్రాజెక్టులో ఒక్క ప్రాజెక్ట్ కి 98 కోట్లు అంటే 20% ఆఫ్ వర్త్ అమౌంట్ ఇక్కడే పెడుతుంది. మోర్ దాన్ ఫారినర్స్ ని అట్రాక్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ దొరికే విధంగా, అంటే 5 స్టార్ హోటల్స్ కానీ ఫుడ్ ఇంటర్నేషనల్ స్థాయి ఫుడ్ దొరికే విధంగా హాస్పిటాలిటీ సర్వీస్ ని కూడా డెవలప్ చేయబోతుంది.